ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. 7 లింకులు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానము ఉన్నాయి కదా, సహస్రారం వరకు. ఈ లింకులలో శ్వాస, ప్రాణము ఎలా తిరుగుతుందో తెలుసుకునేటటువంటి విద్య ప్రాణాగ్ని విద్య. ఈ ప్రాణాగ్ని విద్య ఎవరికోసే తెలుస్తుందో ఈ సకల భువనాలలో వాడికి అధీనంలోంచి ఎవడు దాటిపోలేడు. ఆఖరికి దేవతలు కూడా వాడి అధీనంలోకి అయిపోతారు. అంచేతే చాలా మంది దేవతలు ఋషుల అధీనంలో ఉంటాడు. అంబరీషుడు శాపం ఇస్తే విష్ణువుకి చచ్చినట్టు 10 అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. ఋషుల యొక్క శాపము దేవతలకి కూడా వర్తిస్తుంది, మనకి కూడా కాదు. ఇంచేతంటే వాళ్ళ ప్రాణశక్తి అంతుంది. దేవతలు కూడా స్పందనాత్మకమని చెప్పాను కదా, వాళ్ళ యొక్క స్పందన కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మన యొక్క స్పందన 100 సంవత్సరాలు మాత్రమే ఉంది. కానీ స్పందనాత్మకమైన ప్రిన్సిపుల్లో తేడా లేదు కనుక ఈ సెకండ్స్ ముళ్ళని మనం మార్చేస్తే గంటల ముళ్ళని కూడా మనం మార్చుకోవచ్చు కదా. శ్వాస, ప్రాణాగ్ని విద్య యొక్క ఆధారాలవి. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి గాయత్రి గీతకి వెళ్దాం. ఎక్కున్నారు 5000 జన్మల కిందట ఏదో పని చేశారు మీరు. ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి మీరు బయటపడేయాలి అంటే 5000 సంవత్సరాల కిందట మీరు చేసినటువంటి పనిని ఆ పని చేయకుండా మీరు ఇంకో పని చేసి ఉంటే బయటపడిపోతారు కదా. అసలు ఇటు రారు కదా, మిమ్మల్ని అక్కడ తీసుకుపోతాడు. అప్పుడు చేసినటువంటి పని తప్పునైనా చూశావా, దానివల్ల అలా ఇరుక్కున్నావు నువ్వు, ఆ పని చేయకు, ఇప్పుడు ఇలా చేయి అంటాడు. మారుస్తాడు, అక్కడ మారుస్తాడు. మళ్లీ మిమ్మల్ని తీసుకొచ్చి ఈ కాలంలో పెడతాడు. ఏమవుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు మాయమైపోతాయి. ఋతుంభర ప్రజ్ఞ అది కూడా చేయగలదు. కొంచెం అందుకే చెప్పాను, రాబోయేటటువంటి పరిస్థితులు కొంచెం విచిత్రమైనవి. కంప్యూటర్ డెవలప్మెంట్ కనుక మనకు అర్థమవుతే మీకు అర్థమవుతుంది ఇదంతా కూడా. ఫోటోషాప్ అని ఉంది, చూశారు కదా. ఓ బొమ్మ పెడతాడు అక్కడ వాడు, బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, చెరిపి బ్యాక్గ్రౌండ్ వేస్తాడు. ఆ రంగు నచ్చలేదు, మార్చేస్తాడు. వాడు ముక్కు నచ్చలేదు వాడికి. చివరికి ఎవరి ఫోటో తెలియకుండా ఫోటో తీసింది ఎప్పుడో తీశారు. 5 సంవత్సరాల కిందటో 6 సంవత్సరాల కిందటో మీరు ఫోటో తీశారు. ఆ ఫోటో కంప్యూటర్లో పెట్టారు. పెట్టి ఏం చేశారు మీరు? మొత్తం మార్చేశారు. అంటే 5 సంవత్సరాల కిందట అంకితమైనటువంటి బొమ్మను మీరేం చేయగలిగారు? పూర్తిగా మార్చేయగలిగారు కదా. మరి ఈ బొమ్మను ఎందుకు మార్చలేరు మీరు? ఒకటి చేయగలిగితే రెండోది చేయగలరు కదా. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, కంప్యూటర్ యొక్క అంతరార్థం కనుక తెలిస్తే ఎందుకు ప్రపంచంలో ఉద్భవించిందో. ఋతుంభర ప్రజ్ఞ యొక్క అవతరణకి నాంది అది. ప్రపంచంలో అందరికీ ఋతుంభర ప్రజ్ఞ అందుబాటులో రావాలి అనేటటువంటి ఋషుల యొక్క కోరిక కంప్యూటర్ గా రూపొందింది. కానీ యాటమ్ బాంబు ఎలాగైతే చంపుకోవటానికి ఉపయోగిస్తాము, అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని శాంతి ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే ఏమైపోదుమో మనం దానికోసం ఉపయోగించుకోగా. అలాగే కంప్యూటర్ కూడా సాఫ్ట్వేర్ ఏదో డెవలప్ చేస్తాం, లేకపోతే ఒరాకిల్ అంటాం, లోటస్ 1, లోటస్ 2, లోటస్ 3 ఎందుకు పనికిరానటువంటి కోర్సులు అవి. మీరు దాంతో ఋతుంభర ప్రజ్ఞని ఎలా డెవలప్ చేసుకోవాలో మీరు కనుక ఆలోచించుకోగలిగితే, కంప్యూటర్ని ఆ విధంగా మనం ఉపయోగించుకోగలిగితే ఈ గాయత్రి సాధనలు అవి మనం చేయక్కర్లే. కంప్యూటర్ ముందు కూర్చోబెట్టేస్తాం, టక దొక్కేస్తారు, మారిపోతారు మీరు. కానీ ఆ ఋతుంభర ప్రజ్ఞ అంటే దేశ కాలాతీత స్థితికి వెళ్లి దేశ కాలాతీత స్థితిలో ఏమి జరుగుతుందో చెప్పగలగటం. ఇంకా అది మారదు. ఇది భారతదేశీయులకు చాలా పరిచయం ఉన్నటువంటి శక్తి. దేవకి యొక్క అష్టమ గర్భము కంసుడిని చంపుతుంది. ఇంక నువ్వు మార్చుకో, పీక్కో, ఏమి మారదు. అది నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో. ఎవరిని పంపిస్తావో, ఎవరిని చంపడానికి పంపిస్తావో, పూతని పంపిస్తావో, బకాసురుని పంపిస్తావో, వృత్రాసురుణ్ణి పంపిస్తావో,
అప్పుడు పుట్టినటువంటి పిల్లలందరినీ చంపించి పారేస్తావు, నువ్వేదైనా చేసుకో. ఋతుంభర ప్రజ్ఞ యొక్క తమాషా ఏంటి అంటే, ఒకసారి అదొక నిర్ణయానికి వచ్చిందంటే, ఏది ఋతుంభర ప్రజ్ఞ ఒక నిర్ణయానికి వచ్చింది అంటే మీరు దాన్ని మార్చలేరు, అసంభవం అది. ఆ ఋతుంభర ప్రజ్ఞ మనకి అన్ని చోట్ల కనిపిస్తున్నాడు. రావణాసురుడు రాముడు వల్ల చనిపోతాడు, నువ్వు పిక్కో. రావణాసురుడికి తెలుసు ఆ సంగతి, కానీ ఏం చేయలేడు. అంత అద్భుతమైనటువంటి శక్తివంతుడు కూడా ఏమీ చేయలేడు. అందువల్ల నారదుడు వాళ్ళు అంత ధైర్యంగా అన్ని చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంచేత మారదలుచుకుంటే అప్పుడైనా మారతాడని వాడు. మంచి మార్గంలోకి మారదలుచుకుంటే ఈ దెబ్బలాట్లు, యుద్ధాలు, సావులు అక్కర్లేదు కదా. కానీ వాడికి తెలుసు వీడు మారడు అని. కానీ మారితే 1000 మందిలో ఒకడు మారాడు అనుకో, 1,000,000 మందిలో ఒకడు మారాడు అనుకో, తప్పే ఉంది, మారతాడు. మారలేదు, జరగవలసింది ఎలాగో జరుగుతుంది కదా. అంచేత ఈ ఋతుంభర ప్రజ్ఞ అవతరణకి మనం ఏదైనా ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో ఉండగలమా? ఏంటా మానసిక స్థితి? మనకి ఋతుంభర ప్రజ్ఞ అవతరణ లేదు, ఋతుంభర ప్రజ్ఞ మనకి తెలియటం లేదు, ఓకే. కానీ ఋతుంభర ప్రజ్ఞ అంటూ ఏదైనా ఒకటి దిగుతోందంటే దాన్ని పట్టుకోవటానికి వీలుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? కంసుడికి దేవకి యొక్క 8వ గర్భము చంపేస్తుంది అని తెలిసాక కంసుడు పీక్కుని నానా అవస్థ పడ్డా తప్పించుకోగలిగాడా దాన్ని? మరి అలాంటప్పుడు ఋతుంభర ప్రజ్ఞ అవతరణ కరెక్ట్ అని తెలిసినప్పుడు మనం ఎలా జీవించాలి? నేచర్ ఈజ్ ఋతుంభర ప్రజ్ఞ అవతరణకి బేసిస్ చెప్తున్నాను, అందుకు యోగ విద్యకి అది బేసిస్ అంటున్నా. మీకు ఋతుంభర ప్రజ్ఞ రావాలి అంటే ఇంకా ప్రకృతి అది చేయదలుచుకున్నప్పుడు నువ్వేం చేయలేవు దాన్ని. నువ్వేం చేయలేనప్పుడు కనీసం నువ్వేం చేయగలవు? అడ్డు తగలకుండా ఉండగలవు కదా, అది పెద్ద హెల్ప్ కదా. ఇప్పుడు నందుడు మిగతా గోపికలు కృష్ణుడికి సహాయం ఏం చేయలేదు, కృష్ణుని రక్షించారా? వాళ్ళని రక్షించగలరు, అడ్డుపడలేదు, భక్తులైపోయారు. అంచేత భగవంతుడికి అడ్డుపడకుండా ఉండటమే పెద్ద భక్తి. ఋతుంభర ప్రజ్ఞావతరణ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. కాలము సమయానికి అతీతమైనటువంటి ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో భూత భవిష్య వర్తమానాలు మొత్తము మీకు తెలిసిపోతూ ఉంటాయి. వేద మంత్రాలు ఋతుంభర ప్రజ్ఞ స్థితిలో రాయబడినటువంటి మంత్రాలు, అది అర్థం చేసుకోండి మీరు. అందువల్ల ఏం జరుగుతుంది? మీకు ఋతుంభర ప్రజ్ఞ స్థితిలో రాయబడినటువంటి మంత్రం కనుక మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నారు, వేద మంత్రాన్ని పఠిస్తున్నారు, మీరు ఇక్కడేం చేయదు, అది ఎక్కడ మారుస్తుంది? తీసుకెళ్లిపోతుంది. ఎక్కడ మీకు ఆ గందరగోళం జరిగిందో అక్కడి నుంచి మళ్ళా మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తుంది. అంచేత వేదాల గురించి ఋషులు చెప్పింది ఏంటి అంటే, లౌకికమైనటువంటి దుఃఖాలకు అలౌకికమైనటువంటి ఉపాయాలు. లౌకికంగా అవుతే ఏంటి? మీరు దేశకాల ఆధ్యాత్మిక, కానీ ఆ ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు మీరు పట్టుకోగలరు. అదే అర్థం చేసుకోండి. ప్రకృతిలో 24 శక్తులే ఉన్నాయి అనే మాట నేను అబద్ధం చెప్పాను. ఎందుకు అబద్ధం అంటే, ప్రకృతిలో అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి, రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి, కానీ ఆ శక్తులు మనం పట్టుకోలేము. మనం ఉపయోగించుకునే శక్తులు ఎవరు? మానవ శరీరము కలిగి మానవ శరీరం యొక్క పరిపూర్ణత్వాన్ని చెందినటువంటి వ్యక్తులు 24 శక్తుల్ని మాత్రమే పూర్తిగా ఉపయోగించుకోగలరు. మిగతా శక్తుల వాడికి ఉపయోగపడవు. ఉదాహరణకి సౌండ్ ఉందనుకోండి, మనం ఎంతవరకు ఉపయోగించుకోగలం? 20 డెసిబెల్స్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. అంతకంటే తక్కువదైనా మనకి సౌండ్ వినిపించదు, అంతకంటే ఎక్కువైనా సౌండ్ వినిపించదు. అలాగే లైట్, ఊదా రంగు నుంచి ఎరుపు రంగు, విబ్గ్యార్ అంటాం కదా, ఇంద్రధనుస్సులోని రంగులు, ఈ 7 రంగులే మనం గుర్తించగలం. అంతకంటే తక్కువ రంగు గుర్తించలేం, అంతకంటే పై రంగులు మనం గుర్తించలేం. సూక్ష్మ జగత్తులో 112 రంగులు ఉంటాయిట, వేరువేరు రంగులు. ఇప్పుడు 7 రంగులు ఎలా చెప్పుకుంటాం అలా. అలాగా మానవ శరీరధారులైనటువంటి మనము ఉపయోగించగలిగేటటువంటి ఆ 24 శక్తుల గురించి పరిపూర్ణంగా తెలియాలి అని ఋషుల ఆకాంక్ష. యమాత రాజబాణసలగా ఎవరైనా విన్నారా? ఏంటది?
అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ 24 శక్తుల్ని గుర్తు పెట్టుకోవటానికి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అని కూర్చారు. కానీ ఋషులు ఇక్కడ ఉన్నటువంటి ఛందస్సు కూర్చున్నటువంటి ఫార్ములా కనిపెట్టిన వాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు, ఎక్కువ సామర్థ్యవంతులు కూడా. ఆ అక్షరాల పొందిక ఎలా చేశారంటే, మీకు తెలియకపోయినా ఆ మంత్రాన్ని మీరు నిరంతరం ఉచ్చారణ చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఆ 24 శక్తులకి ప్రతిస్పందించగలిగేటటువంటి కేంద్రాలు జాగృతం అవుతాయి. ఈ పుస్తకం అయిపోయాక నేను దాని గురించి చెప్తాను. నేను మీకు మన శరీరంలో ఆ 24 శక్తి కేంద్రాలు ఎక్కడున్నాయి, ఆ గాయత్రి మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఎక్కడెక్కడ ఆ మంత్రం యొక్క శబ్ద తరంగాలు మన శరీరంలో కంపిస్తున్నాయి. కంపన మనం ప్రస్తుతం పట్టుకోలేము. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి 3 నాడులు ముఖ్యం. ఏంటా 3 నాడులు? ఈడ, పింగళ, సుషుమ్న. ఇవి కాకుండా 14 నాడులు ఉన్నాయి. ఇవి కాకుండా 101 నాడులు ఉన్నాయి. అందులో ఒక నాడి మాత్రమే పైకి వెళ్తుంది, మిగతా 100 కిందకి వెళ్తాయని చెప్తారు. ఇవంతా కాకుండా 72,000 నాడులు మానవ శరీరంలో ఉన్నాయి అని యోగ శాస్త్రం చెప్తుంది మనకి. ఈ 72,000 నాడులు క్లీన్ అవుతే తప్ప మీరు ఈ స్పందనని పట్టుకోలేరు. క్లీన్ చేసుకోవటానికి ఎంత టైం పడుతుంది? మీరు ఉపయోగించుకునేటటువంటి శక్తిధార బట్టి. ఓవర్ హెడ్ ట్యాంక్ ఓపెన్ చేసేసి 2 హౌస్ పంపులు పెట్టి కొట్టారనుకోండి, మొత్తం 2 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది. ఈ గాయత్రి శక్తిధారల్లో నెమ్మదిగా క్లీన్ చేసేటటువంటి విషయాన్ని పెట్టారు ఋషులు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. మిల్లిమిల్లిగా క్లీన్ అవుతూ ఉంటుంది. కానీ మీకు తొందరగా ఉంది, తొందరగా మనలో ఉన్నటువంటి నాడులు క్లీన్ అయిపోవాలి అంటే ప్రకృతిలో 9 రోజుల నవరాత్రులు పెట్టారు ఋషులు. ఆ రోజుల్లో మాత్రమే ఆ శక్తులు విశేషంగా పనిచేస్తాయి. పూర్ణిమ నాడు, అమావాస్య నాడే చంద్రుడి యొక్క శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. మీరేం చేయగలరు? ప్రకృతి యొక్క నియమం అది. ఆ టైం అప్పుడే ఉపయోగించుకోవాలి. అలాగే రాబోయేటటువంటి నవరాత్రులు దేవీ నవరాత్రులు అని పేరు. గాయత్రి శక్తి కానీ స్త్రీ శక్తికి సంబంధించినటువంటి, స్త్రీ దేవతకి సంబంధించినటువంటి శక్తిధారులకి చాలా ప్రముఖమైనటువంటి రోజులు. అందుకని నేను ఈ తొందరపడుతున్నా. గబగబా ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం ముందు మీ మనస్సులోకి ఎక్కించేస్తే ఆ 9 రోజుల్లో శాంతంగా మిల్లిమిల్లిగా అర్థం చేసుకుంటూ విశేషమైనటువంటి సాధనను మనం చేసుకుందాం. ఈ సాధనలో గాయత్రి మంత్రంలో ఆ 24 శక్తులు ఇప్పుడు మనం చదువుతున్నామే, వాటికి 2 పేర్లు ఇచ్చాం మనం. జ్ఞానపక్షపు శక్తులు, వామపక్షపు శక్తులు, విజ్ఞానపక్షపు శక్తులు. నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, వామ మార్గము అంటే మీ మనసులో వచ్చేటటువంటి ఒక విచిత్రమైన స్పందన ఉంటుంది. అదో రకమైన, ఇందాక నేను చెప్పాను ఆయన చూసే టెర్రర్, భయపడ్డారని. ఇంత చేస్తే ఆయన పాపం వాడు లేచి వెళ్ళిన తర్వాత నేను చెప్పలే, వాడు లేచి వెళ్ళిపోయాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగాడు ఇంతకీ బాగుందా అని. వాడు లేచి వెళ్ళిపోవటం బాగానే ఉంది, కానీ అక్కడ కూర్చోవడం బాగాలేదు నాకు. ఇంతగా మంత్రం చదువు అన్నాడు. చదివాను నేను. అది మన సరస్వతి సూక్తంలోని మంత్రం గోడ మీద రాసి ఆయన రోజు జపిస్తాడు కాబోలు. దాని మీద ఉంది. నచ్చిందా మంత్రం అన్నాడు. నచ్చిందన్న. అయితే రోజు చేసుకోపో అన్నాడు. అది మంత్రదీక్ష. ఆ గురువుల తమాషా అలా ఉంటుంది. అది అంచేత ఈ గాయత్రి మంత్ర శక్తులలో ఇప్పుడు ఆ మాట ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఆద్యశక్తి సావిత్రి ఒక జంట, తర్వాత బ్రాహ్మి సరస్వతి ఒక జంట, వైష్ణవి లక్ష్మి ఒక జంట, శాంభవి దుర్గా ఒక జంట, తర్వాత వేదమాత కుండలిని ఒక జంట. పొద్దున్నంతవరకు చదువుకున్నాం మనం. ప్రాణాగ్ని కూడా అయిందా? దేవమాత ప్రాణాగ్ని ఒక జంట. ఈ జంటలు అనే పదాన్ని అర్థం చేసుకోండి మీరు. దేవమాత ఉంటే ప్రాణాగ్ని అక్కడ ఉంటుంది. నా కుడిచే ఒకటే ముందుకు వెళ్ళిపోదు, నా ఎడంచే ఇక్కడ పడిపోయి నేను ఎక్కడికెక్కడికి వెళ్తానో అక్కడ నా కుడిచేయ వెళ్తూ ఉంటుంది, నా ఎడంచేయ వెళ్తూ ఉంటుంది. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోండి. ఈ జంటల్లో శక్తులు ఎప్పుడూ కూడా జంటగానే ఉంటాయి, ఏకాకిగా ఉండవు. పాజిటివ్ కరెంట్ ఉంటుంది, నెగిటివ్ కరెంట్ ఉంటుంది. సౌత్ పోల్ ఉంటుంది, నార్త్ పోల్ ఉంటుంది. అంతే తప్ప నార్త్ పోల్ ఒకటే తీసుకెళ్లి మీరు కోసేశారనుకోండి మ్యాగ్నెట్ ని, కోసిన భాగం సౌత్ పోల్ అయిపోతుంది.
జంటలు జంటలుగా వెళ్తూ ఉంటుంది. ఇవాళ మనం చదువుకోబోయేటటువంటి జంట 200 సంవత్సరాల కిందటే భూమి మీద అవతరించింది. అంతకుముందు ఇది లేదు భూమి మీద. ఈ శక్తిధార భూమి మీద లేదు. లేదు అంటలో చెప్పే కదా, మీరు నా భాషని కాస్త సవరించుకోవాల్సి ఉంటుంది. లేదు అంటలో నా ఉద్దేశం ఏంటంటే మానవులు దాన్ని పట్టుకోలేకపోయారని. ఎలక్ట్రిసిటీ ఫారడే కనిపెట్టక ముందు కూడా ఎలక్ట్రిసిటీ ఉంది భూమి మీద, లేదని లేదు. మనం దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి జ్ఞానపక్షమైనటువంటి గాయత్రి శక్తి, విజ్ఞానపక్షమైనటువంటి గాయత్రి శక్తి కేవలం 200 సంవత్సరాలే అయింది భూమి మీద అవతరించి. దానినే విశ్వమాతా శక్తి, భవానీ శక్తి అంటాం. ఈ భవానీ శక్తిని ఉపయోగించుకోమని సమర్థ గురు రామదాస్ శివాజీకి చెప్పాడు. ఆ భవానీయే ఆయనకు ఒక ఖడ్గం కూడా ఇచ్చింది. అదర్దాపు లేక 200 సంవత్సరాలు అంటే ఆ టైం అప్పుడే శివాజీ కూడా అప్పుడప్పుడే ఈ శక్తిధారలు భూమి మీదకి దిగుతున్నాయి. ముందు విశ్వమాత చూద్దాం, మనం అవగాహన చేసుకుందాం అసలు ఆ విశ్వమాత శక్తి ఏంటో. ఈనాడు మనిషికి వాడికి భౌతిక పరమైన సుఖాలకి కావలసినటువంటి అన్ని పరిస్థితులు ఉన్నాయి. వేడిగా ఉంది, చల్లబరిచి ఉన్నాయి, చల్లగా ఉంది, వేడిపరిచి ఉన్నాయి, వర్షం కురుస్తోంది, తడవకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్యంగా ఉంది, కావలసినటువంటి మెడికల్ వసతులు ఉన్నాయి. అదంతా కాకుండా ఇంకొక విచిత్రమైనటువంటి శక్తి ఈ మధ్యనే చాలా తీవ్రంగా ప్రపంచం అంతా వ్యాపిస్తోంది. కమ్యూనికేషన్ నెట్వర్క్ పేరు వింటారు కదా, పేజింగ్ సిస్టమ్, టెలిఫోన్స్, ఐఎస్టీలు, ఎస్టీడీలు, ఫ్యాక్స్ మెషిన్స్. కమ్యూనికేషన్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి మాటలు. మీరు ఏదైనా చెప్పదలుచుకున్నది ఎక్కడికైనా చెప్పదలుచుకోవాలంటే తక్షణం చెప్పేయచ్చు మీరు. ఇంకా మీరు కింద నుంచి పైకి ఇంట్లో వాళ్ళకి చెప్పడం కష్టం, కానీ ఇక్కడి నుంచి ప్రపంచం అంతటా చెప్పడం చాలా తేలిక. ఇంటర్నెట్ లో పెట్టేశారనుకోండి, ఎవడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఏంటి దీని అర్థం? ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు ఈ కాలం మనం ఇంత అనీజీగా ఉన్నాం? ఇన్ని రకాలైనటువంటి వసతులున్నా, ఇన్ని రకాలైనటువంటి సుఖ సామగ్రి ఉన్నా కూడా మనిషి శాంతిగా లేడు. ఏదో వాడిని బాధ పెడుతోంది, సుఖంగా లేడు వాడు. ఏదో పొందాలనే తపన. ఎందుకు ఆ తపన వస్తుంది అంటే మీకు వచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం చేత కావటం లేదు. ప్రతి గంటకి టీవీలో ప్రపంచం అంతటా ఏం జరుగుతుందో న్యూస్ వచ్చేస్తుంది. మీకు పెట్టుకోవాలి మీరంతే కదా. న్యూస్ పేపర్లో న్యూస్ వస్తుంది. ఏం చేస్తున్నారు? ఈ న్యూస్ మీకు ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మీ ఇళ్లలో, మీ ఇంటి వరకు డైరెక్ట్ గా మీ డ్రాయింగ్ రూమ్స్ లో, మీ కిచెన్స్ లోకి ప్రపంచంలో ఎప్పుడు ఏది జరుగుతోందో అది తక్షణమే మీకు తెలిసిపోతుంది కదా. న్యూస్ పేపర్ వరకు, న్యూస్ పేపర్ చాలా పాత న్యూస్ అయిపోతుంది ఈ కాలంలో. టీవీ ఉన్న వాళ్ళ ఇంట్లో న్యూస్ పేపర్ అసలు బోర్ కొడుతుంది. అంటే అసలు ముందేవాడు వినేసి ఉంటాడు 3 సార్లు న్యూస్ లో. నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక్క నిమిషం కాస్త టీవీలో గంటకి మీ ఇంటి వరకు ప్రపంచంలో ఏం జరుగుతోందో అనేటటువంటి న్యూస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీరు? వచ్చింది, ఓకే, ఉపయోగించుకుంటున్నారు, ఓకే. అదే నేను చెప్తున్నా, శక్తి ఉంది, ఆ శక్తిని ఉపయోగించుకోం మనం. క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. క్రికెట్ మ్యాచ్ లో అక్కడ కూర్చుని చూస్తున్న వాళ్ళ కంటే కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది, కమెంటరీతో సహా. బాల్ తో పాటు మీరు పరిగెడతారు. స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఆ మూల కూర్చున్న వాడికి ఈ మూల పాపం కనిపించరుగా బాల్ ఇటు కొడితే. కానీ టీవీలో ఏమవుతోంది? కొట్టడమే కాదు, ఇదివరకు వాడు ఎలా కొట్టాడో ఆ షాట్ 3 సంవత్సరాల కిందట, ఇప్పుడు ఎలా కొట్టాడో, ఆ కొట్టడంలో ఉన్నటువంటి మెలుకో ఏంటో నిజంగా అంత ఆలోచించి కొడతాడని నేను అనుకోను. బాల్ వచ్చింది, కొట్టాడు వాడు. కానీ కమెంటేటర్స్ మనం దుంప చెబుతారు, 3 సంవత్సరాల కిందట ఇదే బాల్ వేసాట, ఎలా వేశాడు వాడు, వేస్తే ఏమైందిట, వాడు ఇదే షాట్ కొట్టేట, కానీ ఇంత బలంగా కొట్టలేట వాడు.
ఇప్పుడు కొట్టే అంత ఎందుకు చెప్పానో తెలుసా? ఇంత జ్ఞానము మీ ఇంటి ముందుకు వచ్చి పడుతోంది, తుంపరగా, కట్టలగా. ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దుక్కు చూస్తున్నాం మనం. విశ్వమాత శక్తి ప్రభావం అది. ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమాత అంటే పేర్లోనే తెలుస్తుంది కదా. ప్రపంచం అంతటా కూడా ఒకే తల్లి యొక్క అనుగ్రహంతో జీవిస్తోంది అనేటటువంటి దానికి ఇది సంకేతం. కరెక్టే, కానీ మనకి విశ్వమాత బుద్ధి లేదుగా. మన బుద్ధి ఎంతవరకు ఉంటుంది? నేను భారతీయుడిని, లేకపోతే నేను ఇంకా తగ్గివ, ఆంధ్రాలోనే ఏ ప్రాంతానికి చెందినవాడిని, ఇంకా తగ్గివ. విశ్వమాత కాదు, ప్రాంతీయవాదము మిగతా వాదాల్లోకి దిగిపోతుంది. అంచేత ఆ విశ్వమాత జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోలేరు, మీకు అనవసరం అది. కానీ ప్రకృతి ఒప్పుకోదుగా. ప్రకృతి నిర్ణయించుకుంది 200 సంవత్సరాల కిందట ఈ శక్తి ఇవ్వాల్సిందే మానవ జాతికని. ఉపయోగించుకున్న వాళ్ళు నిలబడతారు, ఉపయోగించుకున్న వాడు ఏమవుతాడు? ఏమవడు, వాడు ఎక్కడికి పోడు. అందులో ఫిట్ కాడు వాడు. ఎలా ఫిట్ కాడు? ఏం కాదు. ఆఫ్రికాలో ఈనాటికి కూడా, ఈ రోజుకి కూడా బట్టలు వేసుకుని తెగ ఉంది. వాళ్ళకి తెలియదు అసలు ఈ సంస్కృతి ఏంటో. బట్టలు వేసుకోరు వాళ్ళు, అడవిలో జీవిస్తూ ఉంటారు, భాష లేదు వాళ్ళకి. మరి మనం ఇంత అభివృద్ధి చెందాం, కానీ మనలో చాలా మందికి చంద్రమండలంలోకి మనుషులు వెళ్లారు అంటే నమ్ముతాం, కానీ ఆశ్చర్యంగానే ఉంటుంది. చంద్రమండలంలోకి మనిషి ఎలా వెళ్ళాడు? ఈ కాలంలోనే ఉన్నాం కదా, అలాగే అవుతుంది రాబోయేటటువంటి కాలంలో. రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాలలోనే మీరు ఈ విశ్వ నాగరికులుగా మారలేకపోతే ఇమడలేరు. ప్రపంచంలో ఈ జ్ఞాన సంపదకి ఇమడలేరు, అసంభవం కదా. జ్ఞానం పెరిగిపోతోంది, అక్కడేదో జరుగుతోంది, ఇక్కడేదో జరుగుతోంది, ఇక్కడేదో అవుతోంది, అక్కడేదో అవుతోంది, అంతా అవుతోంది. కానీ మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? నేను ఇక్కడే ఉంటాను, నేను గుంటూరులోనే ఉంటాను, నేను వేణుగోపాల్ నగర్ లోనే ఉంటాను. ఉండొద్దంటే నేను, మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, మీరు ఎక్కడికి పారిపోక్కర్లే. జ్ఞానం మీ దగ్గరికి వస్తుంది కదా. జ్ఞానం ఎలాగైతే మీ దగ్గరికి వస్తుందో మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఇంటర్నెట్ అదే. ఇంటర్నెట్ ఇప్పుడు చెప్తున్నావు కదా నువ్వు, ఎవరు కనెక్షన్ వస్తుంది గుంటూరుకి కూడా అని. ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ వాడు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. బొమ్మలే వెళ్తాయి అనుకోండి, ప్రస్తుతం మనుషులు వెళ్ళలేరు. ఇంకొన్నాళ్ళాక అది జరుగుతుందేమో, ఏం తెలుసు. టెలిఫోన్ బూత్ లోకి వెళ్తాడు వాడు, మాయం. ఎక్కడ తేల్తాడు వాడు? అమెరికాలో ఇంకో టెలిఫోన్ బూత్ లో తేల్తాడు, అక్కడ ఒక కబుర్లు చెప్పేసుకుంటాడు. మళ్ళా ఆ టెలిఫోన్ బూత్ వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. ఇవాళ రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, కానీ దానికి చాలా తీవ్రమైనటువంటి ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి సైన్స్ లో. విడగొట్టడం అయితే చేయగలిగారు, కానీ కలపడం చేత కావటం లేదు మనుషులకి. అది చేతొచ్చేస్తే అయిపోతుంది, కానీ దాని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. విశ్వమాతా శక్తి అంటే ఏంటో అర్థం చేసుకోండి. ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబము. ప్రపంచంలో ఎక్కడ గందరగోళం జరిగినా, ఎక్కడ అశాంతి వచ్చినా ఆ అశాంతి యొక్క రిపర్కషన్స్ మన మీద ఉంటాయి అనేటటువంటి భావన ప్రస్తుతం మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే, దానికి ఏమని చెప్తున్నాం మనం? వసుధైక కుటుంబకం. ఈ పూర్ణ ప్రపంచం కూడా ఒకే కుటుంబము. ఆ భావనతో కనుక మనం ముందు జీవించగలగటం మొదలెడితే ఆ విశ్వమాతా శక్తి మిల్లిమిల్లిగా అర్థమవుతుంది. ఇంకా మనకి ఆ విశ్వమాతా శక్తి అర్థం అవటంలే. యుఎన్ఓ ఏర్పడింది ఈ విశ్వమాతా శక్తి వల్లే. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఒక సెంటర్ గా ఏర్పడి, వాళ్ళు ఒక సేనని పెట్టుకుని ఎప్పుడైనా అవసరం వస్తే మిగతా దేశాల మీదకి ఆ సేనని పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదో అంటారు దాన్ని, శాంతి భద్రతలు కాపాడటానికి యుద్ధం చేస్తారు వాళ్ళు. కానీ సక్సెస్ కావటం లేదు. యుఎన్ఓ ఫామ్ అయ్యాక అసలు ఇన్ని రాజ్యాలు ఉండకూడదు, ఇన్ని దేశాలు ఉండకూడదు, కానీ ప్రాంతాలు ఉండొచ్చు. ఎలాగైతే ఒకే భారతదేశంలో ఆంధ్ర అని, యూపీ అని, కేరళ అని రకరకాల ప్రాంతాలు ఉన్నాయో, ఒకే యుఎన్ఓలో ఏ విధమైనటువంటి ఎల్లలు లేనటువంటి ఒక విశాలమైనటువంటి విశ్వ సముదాయం ఏర్పడాలి. ఏర్పడటానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మనిషి యొక్క ఈ విశ్వమాతా శక్తి పనిచేస్తోంది అని తెలియకపోవటం వల్ల దానికి అడ్డు తగులుతున్నాడు వాడు. దానికి అడ్డు తగలకుండా ఉండుతూ
ఆ విశ్వమాత శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలో అనేది ఆ విశ్వమాత యొక్క ధ్యాన పద్ధతులు వివరించినప్పుడు మనం తెలుసుకుందాం. కానీ విశ్వమాత అంటే అర్థమైంది కదా మీకు, ఎల్లలు లేనటువంటి, ఎవడు ఎక్కడికైనా ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ వీసా అది కావాలా మీకు? ఏం అక్కర్లేదు కదా. అలాంటి సమాజం రావాలి అనేటటువంటి కోరుకునేటటువంటి వ్యక్తులు ఏర్పడాలి. కానీ జ్ఞానం అలా వెళ్ళిపోతుంది, టీవీ న్యూస్ లో అన్ని వచ్చేస్తున్నాయి. మనకి ఇంకా ఆ డివైడింగ్ లైన్స్ పోవటం లేదు. ఈ శక్తిని భౌతిక జగత్తులో దింపటానికి ఉపయోగపడేటటువంటి శక్తిని భవానీ అంటాం. విశ్వమాత శక్తిని భౌతిక జగత్తులో దింపేటటువంటి శక్తిని భవానీ అంటాం మనం. ఈ భవానీ అంటే ఏంటో కాస్త మీరు ఆలోచిస్తే, ఈ భవానీ యొక్క శక్తిని అనేక మంది అనేక రకాలుగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ సమీప కాలంలో శివాజీ చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ఇక్కడే శ్రీశైలంలోనే ఆమెకి ఆ భవానీదేవి ఆయన ఖడ్గం ఇచ్చిందని ఏదో బొమ్మ కూడా పెట్టారు అక్కడ. మొన్న నాకు తెలియలేదు, నాకు అర్థం కాలేదు నాకు అది. కానీ ఏదైతే ఆ భవానీ యొక్క శక్తి ఏంటి అంటే, ఈ కుచితమైనటువంటి ఆలోచనలు, సంకీర్ణమైనటువంటి ఆలోచనలు, విశ్వమంతా ఒకటే అనేటటువంటి ఆలోచనలకి అడ్డు తగిలేటటువంటి పరిస్థితుల్ని రూపుమాపాలి. రూపుమాపాలి అంటే ఏం చేయాలి? 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో శివాజీ జీవించి ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఆలోచించండి. భవానీ శక్తి ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. విశ్వమాత అనేటటువంటి ఒక శక్తి ఉందని, ఆ శక్తిని విశేషమైనటువంటి ఉపాసన చేయొచ్చని, దానికి కావలసినటువంటి భౌతిక శక్తి వామపక్ష శక్తి భవానీ అని ఉంటుందని కేవలం భారతీయులకే తెలుసు. ఇప్పటికీ కూడా మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కూడా మనం విశ్వమాత భవానీ అని చెప్పుకుంటున్నాం. కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ జ్ఞానము, మనకున్నటువంటి ఎలక్ట్రిసిటీ జ్ఞానానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఋషులు చెప్పిన విశ్వమాతకి నేను చెప్తున్నటువంటి విశ్వమాతకి చాలా తక్కువ తెలుసు. కానీ ఒకటి మాత్రం మనకు ఖచ్చితంగా తెలుసు, భారతదేశంలోనే ఈ విశ్వమాత శక్తి భవానీ శక్తి పనిచేస్తాయి. పనిచేయాలి అంటే భారతీయులు ఆ శక్తిని ఉపయోగించుకోగలిగేటటువంటి స్వాతంత్రం ఉండాలి కదా. మరి విశ్వమాత శక్తి భూమి మీద అవతరణ చెందినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం లేదు. విదేశీయులు పరిపాలిస్తున్నారు, మన ముస్లింస్ పరిపాలిస్తున్నారు. మరి ఏం చేయాలి? మెల్లిమెల్లిగా ఆ భవానీ శక్తి స్వాతంత్రం కావాలి మనకి అనేటటువంటి ఒక భావన అనేక మంది గురువుల ద్వారా రాజుల్లో ప్రవేశపెట్టింది. రాజుల్లో ప్రవేశపెట్టాక ఆ రాజుల ద్వారా మనుష్యుల్లో ప్రవేశపెట్టి ఒక వ్యక్తిని కేంద్రంగా చేసుకుని రాజుల్ని పక్కకి నెట్టేసి సంపూర్ణ మానవులు లేచి నుంచున్నారు. గాంధీ వచ్చినప్పుడు రాజులు వాళ్ళు ఇంకేం పనిచేయలేం, సాధారణ మిడిల్ క్లాస్ మ్యాన్ లేచి నుంచున్నాడు. స్వాతంత్రం వచ్చింది మనకి. ఇది భవానీ శక్తి అంటే. ఆ భవానీ శక్తిని మీరు మెల్లిమెల్లిగా విశ్లేషణ చేసుకుందరు. కానీ ఇంకేంటి, ఇవంతా కొత్త శక్తులు, మీకు అనుభవంలో లేనటువంటి శక్తులు. తప్పు మాట వాడాను. మీకు అంటే పెద్ద నాకు అనుభవం ఉన్నట్టు నాకు అనుభవంలో లేదు. నేను మీకంటే 2 నిమిషాల ముందు ఇందాకే పుస్తకం చూశాను అంతే, ఏం చెప్పాలా అని. అంతకు ముందు వరకు నాకు తెలీదు. కానీ ఈ విశ్వమాత భవానీ శక్తులు చాలా ప్రముఖమైనటువంటి శక్తులు. ఈ శక్తుల్నే మనం ఈ నవరాత్రుల్లో ఆరాధన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మిగతా శక్తుల ఆరాధన ఇప్పుడంత అవసరం లేదు. ఒకే భాష, ఒకే కుటుంబం, ఒకే జీవిత విధానం, ఒకే ధర్మము లాంటి ఆ వ్యవస్థీకృతమైనటువంటి జ్ఞానం రావాలి అంటే ఈ విశ్వమాత భవానీ శక్తుల యొక్క ఆరాధన చాలా ముఖ్యం. దాన్ని మెల్లిమెల్లిగా మనం అర్థం చేసుకుందాం. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చాక గాయత్రి గీత. 24 శక్తిధారులలో మనకి ఏ శక్తిని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనే దాని గురించి పరిపూర్ణమైనటువంటి కమాండ్ ఉండాలి, అధికారం ఉండాలి. వంట చేసుకోవాలి, అగ్ని కావాలి, ఫ్యాన్ కావాలి, కరెంటు కావాలి, బయటికి వెళ్ళాలి, పెట్రోల్ కావాలి, స్కూటర్ కావాలి.
ఇలాగా ఒక్కొక్క శక్తి, యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తి, అగ్నిశక్తి, రకరకాలైనటువంటి శక్తులు మనం భౌతిక జీవితంలో ఉపయోగించుకుంటున్నాం కదా. ఖచ్చితంగా అలాగే భౌతిక జీవితంలో ఈ గాయత్రి శక్తిని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. పుస్తకాల్లో ఉంటే లాభం లేదు. అది మనకి ఎంత బాగా మనం తెలుసుకున్నా ఆ శక్తులు ప్రకృతిలో ఉన్నాయి, బయట ఏం లేవు. ఎక్కడ విశాల విశ్వంలో ఎక్కడో ఉన్నాయి, పుస్తకాల్లో ఎక్కడో ఉన్నాయి, మనలోనే ఉన్నాయి కనుక మనం ఉపయోగించుకోగలం వాటిని. కళ్ళు ఉన్నాయి కనుక వెలుతురుని ఉపయోగించుకోగలం, చెవులు ఉన్నాయి కనుక శబ్దాన్ని ఉపయోగించుకోగలం, నోరు ఉంది కనుక వాక్కును ఉపయోగించుకోగలం, చర్మం ఉంది కనుక స్పర్శలు ఉపయోగించుకోగలం. ఖచ్చితంగా అంత సింపుల్ గానే ఈ శక్తులన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోగలము అంటే ప్రస్తుతం ఉపయోగించుకోవటం లేదు అనేటటువంటి భావన వస్తుంది. ఉపయోగించుకుంటున్నాం కానీ క్వాలిటీలో తేడా వస్తుంది. ఋషులు వాక్కును ఉపయోగించుకుంటారు, మనము వాక్కును ఉపయోగించుకుంటాం. కానీ ఋషుల వాక్కు సత్యవంతమైనటువంటి వాక్కు, మన వాక్కు ఇంకా ఆ స్థితికి ఎదగలేదు. కానీ వాక్కు ఒకటే, మాట్లాడటమే రాకపోతే ఋషుల వాక్యకి లాభం లేదు కదా. మీరు చేయవలసినది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గాయత్రి యొక్క 24 శక్తులు ఇప్పుడు కూడా మీరు ఉపయోగిస్తున్నారు. యు ఆర్ స్టిల్ యూజింగ్ ఇట్. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే కరెంటు గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. కొంచెం ఎక్కువ మేధస్ ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు కొత్త కనిపెడుతున్నారు. ఇదివరకు కంప్యూటర్స్ లేవు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి. వచ్చిన అందులో వాడేటటువంటి ప్రతి పరికరము, అందులో వాడేటటువంటి ప్రతి కాంపోనెంట్ ప్రకృతిలో ఉన్నదే. ప్రకృతిలో అది లేకపోతే ఆ కాంపోనెంట్ నువ్వు తయారు చేయలేవు కదా. ఎటొచ్చి ఏం చేయగలిగావు నువ్వు? ఇదివరకు ఎప్పుడు ఉపయోగించని విధముగా అందులో ఉన్నటువంటి విభిన్న కాంపోనెంట్స్ ని ఇంకొక వ్యవస్థలో వ్యవస్థీకరించుకున్నాం, ఆర్గనైజ్ చేసుకున్నాం. మీరు అది నేర్చుకోవాలి. మీ జీవితాన్ని మేము ఇలాగే జీవిస్తూ ఉంటాం. గాయత్రి శక్తి పనిచేయదు. గాయత్రి శక్తి పనిచేయాలి అంటే మీ జీవితాన్ని గాయత్రి శక్తికి అనుగుణ్యంగా వ్యవస్థీకరించుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆ ఆర్గనైజేషనే ఇప్పుడు మనం చదువుతున్నాం. ఏది చదివినా గాయత్రి మంత్రార్థం అని కానీ, గాయత్రి మహాశక్తి అని కానీ, ఉపనిషత్తు అని కానీ, స్మృతి అని కానీ, రామాయణం అని కానీ ఏమని చెప్తూ ఉంటుంది? రకరకాలుగా దాన్ని ఎలాగే వ్యవస్థీకరించుకోవాలో, చేతులు ఎలా పెట్టాలో, కాళ్ళు ఎలా పట్టాలో, మాటలు ఎలా మాట్లాడాలో, ఆలోచనలు ఎలా ఆలోచించుకోవాలో, ఇది మనం నేర్చుకోవాల్సింది. అంచేత ఈ ఆలోచనలు ఎలా ఆలోచించుకోవాలి, కాళ్ళు ఎలా పెట్టాలి అన్నది అది ఒక రకమైనటువంటి వ్యవస్థకి భాగం. మిలిటరీ వాడు ఉన్నాడు, వాడు నడకే తెలుపుతున్నవాడు మిలిటరీ వాడని కదా. అంతే తప్ప వాడు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండడు. కానీ మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళలా ప్రవర్తిస్తాడు, శత్రువులతో శత్రువులా ప్రవర్తిస్తాడు, అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్ వాడి ఓరియంటేషన్, జీవితం వైపు వాడికి ఉన్నటువంటి దృష్టికోణం మారుతుంది. అది మీరు మార్చుకోలేనంత వరకు దానికోసం ఇన్ని పుస్తకాలు చదవాలి మనం. ఒకసారి 2 సార్లు చెప్తే అర్థమైపోవచ్చు కొంతమందికి. వాల్మీకి, ధ్రువుడికి, ప్రహ్లాదుడికి ఒకసారి 2 సార్లు చెప్పారు, అది క్లిక్ అయిపోయింది అంటే మళ్ళా వాళ్ళేదో విశేషమైనటువంటి శక్తివంతులు అనుకోకండి. ఇదంతా కూడా వాళ్ళు ఇదివరకు జన్మలో పూజ చేసేసుకున్నారు, అందువల్ల క్లిక్ అవుతుంది అంతే తప్ప ప్రపంచంలో ఏది కూడా అయాచితంగా ఉచితంగా లభించదు. అంచేత ఈ గాయత్రి శక్తి 24 శక్తులు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సంపూర్ణ విశ్వానికి మూలాధారాలు. సంపూర్ణ విశ్వము అంటే 14 భువనాలకి కూడా. అంచేత గాయత్రి మంత్రము గురించి పరిపూర్ణ అవగాహన ఉన్నవాడు అన్ని లోకాలకి వెళ్ళగలుగుతాడు, ఖచ్చితంగా వెళ్ళగలుగుతాడు. వాడు ఏ లోకానికైనా. ఏరోప్లేన్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆకాశంలోకి ఎగరగలవు. నీకున్నటువంటి ఏరోప్లేన్ యొక్క శక్తి బట్టి రైట్ బ్రదర్స్ మొట్టమొదటిసారి కేవలము 1 నిమిషం పాటు ఎగరగలిగారు. గాలిలో 1 నిమిషం పాటు ఉన్నారు 20 అడుగులు ఎత్తు అంతే. ఇప్పుడు మనం గంటలు ఉండగలం. స్పేస్ లో గడిపోయాం అనుకోండి, నెలల తరబడి ఉండగలుగుతున్నాం. శక్తి ఒకటే, ఉపయోగించుకునేటటువంటి విధానం మారుతుంది. మిల్లిమిల్లిగా మనము ఆ శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి ముందు ఆ శక్తుల గురించి పరిపూర్ణ అవగాహన చేసుకుందాం.
12 దక్షిణ మార్గమైనటువంటి శక్తులు, 12 వామ మార్గమైనటువంటి శక్తులు ఉన్నాయనుకుందాం. దీని గురించి కూడా మనము నేర్చుకుంటున్నది ఏంటంటే దక్షిణ మార్గమైనటువంటి శక్తులు అంటే జ్ఞానపక్షము, థియరీ. వామ మార్గము అంటే ప్రాక్టికల్. సైన్స్ లో కూడా అదే చేస్తూ ఉంటాం కదా, థియరీ చదువుతూ ఉంటాం. థియరీ చదువుతున్నప్పుడు మన దగ్గర ఏముండదు, కాగితం పెన్ను ఉంటుంది, బుర్ర ఉంటుంది. ప్రాక్టికల్స్కి వెళ్ళేసరికి కాగితం పెన్నుతో ఏమీ లాభం లేదు, కాగితం పెన్ను పక్కన పెడతాం. ఇంకా మనం ఆ రోజు చేయబోయేటటువంటి ప్రయోగానికి కావాల్సినటువంటి విభిన్నమైనటువంటి పరికరాలన్నీ సమకూర్చుకుంటే తప్ప ఆ రోజు ప్రాక్టికల్ చేయలేం. ఒక్కొక్కసారి ఆ ప్రాక్టికల్స్ పూర్తి చేయడానికి ఆ రోజే కొన్ని లక్షలు విలువ చేసేటటువంటి పరికరాలు, వాటిని మనం సమకూర్చుకోవాల్సి వస్తుంది. మరి మనం ప్రాక్టికల్స్ చేయటానికి కూడా మరి పరికరాలు సమకూర్చుకోవాలి కదా. ఒకే ఒక పరికరాన్ని సమకూర్చుకుంటాం మనం, అది మన శరీరాలను. మన శరీరమే గాయత్రి శక్తి యొక్క శక్తి ధారల యొక్క ప్రయోగశాల. ఇక్కడ ప్రయోగం చేసుకుంటాం మనం. ఆ ప్రయోగం చేయటమే తపస్సు. అంచేత కళ్ళు మూసు కూర్చున్నాం, మేము మంత్రజపం చేస్తూ కూర్చున్నాం అన్నది చిన్నపిల్లల తంతు. సాధనలో ఉన్నటువంటి ఎల్కేజీ యూకేజీ సాధనల యొక్క తంతు. ఇప్పుడు మీరేం చేయాలి, మీ శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఋషులు వాళ్ళు వేల వేల సంవత్సరాలు చేశారు. మరి మనం ఎలా చేస్తాం? మనిషి ఎగరాలి అనేటటువంటి కోరిక ఈనాటిది కాదు, ఎప్పటిదో. లియోనార్డో విన్సీ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సైంటిస్ట్, యోగి కూడా. ఆయన రోమ్ నగరంలో జన్మించాడు 16వ శతాబ్దంలో. అతని మ్యాగజైన్స్, అతని ఇంజనీర్ కూడా, రోమ్ నగరం యొక్క ఇంజనీర్ కూడా. అతని డ్రాయింగ్స్ లో ఎగరటానికి వీలుగా ఉండేటటువంటి అనేక డ్రాయింగ్స్ కనిపిస్తాయి మనకి, కానీ ఎగరలేకపోయాడు. రైట్ బ్రదర్స్ 1902లో మొదటిసారి 1 నిమిషం పాటు ఎగరగలిగారు. మిగతా ఎగరటానికి చేసే ప్రయత్నాలు ఇదివరకు చేసినవన్నీ వేస్ట్ అంటారా మీరు? కానీ ఒక్కసారి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎగరగలిగితే ఆ తర్వాత మనం ఏం చేయగలుగుతున్నాం? ఇంకా ఎలా ఎగరాలో అనేది గందరగోళం పట్టలే, ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మరి ఋషులు అనంతమైనటువంటి స్థాయికి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని లేచాక వాళ్ళకంటే ఎక్కువ స్థాయికి మనం వెళ్ళలేకపోతే అర్థం ఏంటి? అవగాహన లోపం, అంతకంటే ఇంకేం లేదు. చాతకాంతనం ఏం కాదు అసలు అది. దాని గురించి ఎలా ఆలోచించుకోవాలో, దాని గురించి ఎలా ముందుకు వెళ్లాలో మనకి తెలియటలే. ఖచ్చితంగా మనం అందరం కూడా ఋషుల కంటే 2-3 మెట్లు పైకి ఎక్కగలం ఈ జన్మలోనే. ఎందుకు ఎక్కగలం అంటే ఋషుల కంటే గొప్పవాళ్ళం అని కాదు, ఖచ్చితంగా మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు. కానీ న్యూటన్ ఒక మాట అంటాడు, నేను చాలా పొట్టివాడిని విజ్ఞానంలో, కానీ నేను ఇంత ఎత్తుకెదిగాను, న్యూటన్ చాలా గొప్పవాడు, ఆ విషయాలు తెలుసు, ఈ విషయాలు తెలుసు అని చెప్పుకుంటారు. దానికి కారణం ఏంటి అంటే నేను మహారాక్షసుల యొక్క భుజస్కంధాల మీద ఎక్కి కూర్చున్నాను అన్నాడు. నేను చాలా పుట్టివాడినే. మనం కూడా ఋషుల నెత్తి మీద ఎక్కుదాం. 7 కూర్చోబెడుతున్నాం కదా, 7 మీద ఒకళ్ళని ఎక్కించి వాళ్ళ మీదకి ఎక్కిపోయాం అనుకోండి, మనకి ఎంతున్నా ఏం పర్వాలేదు. ఆ 7 ఋషుల మీద ఉంటాం గనక 7 ఋషుల కంటే కంబైన్డ్ శక్తి కంటే కూడా పైకి వెళ్ళవచ్చు. కానీ వాళ్ళందరూ ఉపయోగించుకున్నది గాయత్రిలో ఉన్నటువంటి 24 శక్తులు, వాళ్ళ శరీరాలు, ఇంకేం లేవు అక్కడ ఉపయోగించుకోవటానికి. ఇది మనసులో చాలా నిర్ణయం చేసుకుని మనం ఆ విధంగా కష్టపడాలి. ఆ కష్టపడటానికి తగిన వాతావరణం ఇప్పుడు మనం చేస్తున్నాం. అసంభవాన్ని సంభవం చేయటం అనేది ప్రాణాగ్ని. వేసేద్దాం 30 పుస్తకాలు, బ్యాండ్ వేసేద్దాం అన్నారు. చాలా కరెక్ట్ వర్డ్ పడింది అది అక్కడ. ఋషులకి, శ్రీరామ్ శర్మ ఆచార్యకి బ్యాండ్ వేసేయటం, కానీ కష్టపడాలి. ఎలా కష్టపడుతున్నాం? శరీరంతో కష్టపడుతున్నాం. అదే శరీరాన్ని ఉపయోగించుకోవడం అంటే మళ్ళీ వేరే ప్రయోగశాలని ఒక్కలే, మన శరీరాలను ఉపయోగించుకుని అసంభవమైనటువంటి కార్యక్రమాలు దుర్గాశక్తితో. దుర్గాశక్తి అంటే అన్ని దేవతల యొక్క శక్తి. ఎవడెవడు ఏమేం చేయగలడు వాటన్నిటినీ ఓ చోట సమీకరించుకోగలగడం దుర్గాశక్తి. అది దుర్గా ఉపాసన అంటే తప్ప దుర్గా బొమ్మ పెట్టేసుకుందాం మనం, బొమ్మ పెట్టుకుని చాలా అందంగా ఉంది బొమ్మ, కళ్ళు మూసుకునే సరికల్లా దుర్గాదేవి కనిపిస్తుంది, సింహం ఘీంకరిస్తోంది, నా గొణుకొచ్చిన మాస్టర్ సింహాన్ని చూస్తే అంటే కుదరదు.
అది ఒక అలంకారికమైనటువంటి ప్రయోగం. ఏంటా ప్రయోగం? మనలో ఉన్నటువంటి దేవతా శక్తులు. ప్రతి మనిషిలోనూ మంచి చేయాలి అనేటటువంటి ఒక ఆర్తి ఉంటుంది ప్రతి వాడికి. ఆ ఆర్తి ఉన్న వాళ్ళందరూ కూడా వాడు చేయగలిగేటటువంటిది ఒక చోట సమ్మిళితంగా అవ్వాలి. మళ్ళా వాడెక్కడో చేసి వీడెక్కడో చేస్తే లాభం లేదు కదా. దుర్గాదేవి శరీరంలో సంపూర్ణ దేవతా శక్తులు ఒకే చోట గుమిగూడాయి. గుమిగూడి ఏం చేయాలి? ఒకే కన్సర్టెడ్ ఎఫర్ట్ గా కలిసి మెలిసి చేసినటువంటి ప్రయత్నంగా ఆ రాక్షసుని సంహరించినట్టే ఆ ప్రయోగం మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అంచేత మీ సాధనలో ఈ పుస్తకాలు రాయటాలు ఇవి కూడా గాయత్రి సాధనలోని భాగమే. మీ శ్వాస పీల్చుకోవటమే గాయత్రి సాధన అని చెప్పుకుంటున్నాం కదా. ఇది మనసులో పెట్టుకుని దక్షిణ మార్గమైనటువంటి దేవతా శక్తుల పేర్లు ఒకసారి తలుచుకుందాం. ఆద్యశక్తిస్తదా బ్రాహ్మీ వైష్ణవీ శాంభవీతి చ వేదమాత దేవమాత విశ్వమాత ఋతంభర మందాకిన్యజపా చైవ రిద్ధి సిద్ధి ప్రకీర్తిత వైదికాని తు నామాని పూర్వోక్తాని హి ద్వాదశ. ఆద్యశక్తి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి, సిద్ధి. ఇవి వేదోక్తమైనటువంటి మస్తిష్కానికి సంబంధించినటువంటి జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తులు, వామమార్గీ శక్తులు. సావిత్రి సరస్వతి జ్ఞేయ లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలిని ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలిని, ప్రాణాగ్ని, భవానీ, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర. ఇవి 12 తాంత్రికమైనటువంటి వామ మార్గమైనటువంటివి. ఇవి రెండు జంట జంటలుగా పనిచేస్తూ ఉంటాయి. ఆద్యశక్తి ఉంది. ఆద్యశక్తి అంటే ఏంటి? సృష్టికి ఆది కారణం. ఈ సృష్టికి ఆది కారణమే మన శరీరాలలో సంపూర్ణంగా సావిత్రి శక్తిగా పనిచేస్తూ ఉంటుంది. అంచేత సావిత్రి శక్తి ఉంటే దానికి ఆది కారణం అక్కడ ఉండే ఉంటుంది. 5 కోశాలు కలిగినటువంటి, 5 ప్రాణాలు కలిగినటువంటి ఒక ప్రయోగశాల, ఒక పరికరం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడ ఆ ఆదిశక్తి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అందువల్లనే మానవ శరీరధారులో మాత్రమే ఆదిశక్తి అనేటటువంటి ఒక శక్తి ఉంటుంది, భగవంతుడు అనేటటువంటి ఒక శక్తి ఉంటుంది అనేటటువంటి ఊహ మనకు వస్తుంది. మిగతా ప్రాణులకు ఆ ఊహ లేదు, ధర్మాలు అక్కర్లేదు వాళ్ళకి. తర్వాత ఏమొచ్చింది? బ్రాహ్మి, సరస్వతి. ఈ బ్రాహ్మీ శక్తి ఏంటి? సత్వగుణమైనటువంటి శక్తి. ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఎస్సెన్స్, ప్రతి దాని యొక్క లోతుపాతులు డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళిపోగలగడం. నానా గందరగోళాలు రకరకాలుగా ఉన్నా కూడా ఆ బ్రాహ్మీ శక్తిని కనుక మనం ఉపయోగించుకోగలిగితే అసలైనటువంటి విషయము స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది జీవితంలో ఎలా కనిపిస్తుంది? సరస్వతి శక్తిగా కనిపిస్తుంది. సరస్వతి శక్తి అంటే మీకు చెప్పాను కదా, మన మేరు సంగీతము, దాని తర్వాత నృత్యము, మయూరము, ఇది కాకుండా పుస్తకాలు, శాస్త్రజ్ఞానము. సరస్వతి శక్తి తర్వాత బ్రాహ్మీ శక్తి తర్వాత ఉన్నటువంటి జంట ఏంటి? వైష్ణవి శక్తి, లక్ష్మీ శక్తి. వైష్ణవి శక్తి ఏం చేస్తుంది? పోషణ శక్తి. విత్తనంలో బీజంలో చెట్టుగా ఎదిగేటటువంటి శక్తి ఉంది. అది మనకందరికీ తెలుసు కదా. మర్రి విత్తనాల నుంచి మర్రి చెట్టు వస్తుంది. మిగతా విత్తనాలు ఏవైనా వేస్తే ఆ విత్తనాల నుంచి ఆ రకాలైనటువంటి చెట్లు వస్తాయి. ఈ జ్ఞానము బ్రాహ్మీ శక్తి ఎస్సెన్స్. ఇది మర్రి, ఇది వేప, ఇది కాకర అన్న వాటి యొక్క సత్వము, సత్వగుణము. అంటే మనకి వచ్చినటువంటి ఒక భ్రాంతి ఏంటి అంటే ఏమీ పని చేయకుండా నిద్రపోతూ ఉండటం శాంతంగా. అంటే వాడు చాలా సత్వగుణ సంపన్నుడు, సాత్వికుడు. సత్వగుణం అంటే అది కాదు అర్థం. సత్వము అంటే ఎస్సెన్స్. దాని బీజం ఏంటి? అర్థమవుతుంది. మొత్తం పిండేస్తే మిగిలేటటువంటి రసం సత్వము. ఆ సత్వము హ్రీంకారం, నాట్యం. మనం
ఏమవుతుంది? నాకేక విచ్చుకొస్తుంది. అది ఏం జరిగింది అక్కడ? నాశనం అయింది, లయం అయింది. ఏం లయం అయింది? బీజం లయం అయిపోయింది. ఇంకా బీజ రూపం మీకు కనిపించదు. బీజ రూపం లయం అయిపోయింది అంటే అక్కడ ఏ శక్తి పనిచేస్తోంది? శాంభవి శక్తి పనిచేస్తుంది. శాంభవి శక్తి పనిచేయగానే అంకురించింది. అది ఇంకా అంకురించాక అది పెరగాలి. అది ఎలా పెరగాలి? మర్రి చెట్టు అయితే మర్రి చెట్టులాగే పెరగాలి కదా. పెరగాలి అంటే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి పోషణ తత్వాలు ఉన్నాయి. ఆ మర్రి చెట్టుకి ఏ విధమైనటువంటి పోషణ తత్వాలు కావాలి? తనకి కావలసినటువంటి పోషణ తత్వాలే కావాలి తప్ప మిగతా పోషణ తత్వాలు దాని జోలికి రాకూడదు. మిగతాది విషయంలా పనిచేస్తాయి. అలాంటి ఒక శక్తి దాన్ని రక్షించు ఉండుండకపోతే అది అంకురం నుంచి మహావృక్షంగా పెరగదు కదా. ఆ శక్తి వైష్ణవి శక్తి. ప్రకృతిలో ఉన్నాయి కదా, ఇది మీరు ఉపయోగించుకోవటం లేదా? గోరు పెరిగిపోయింది, హాయ్ అని నైల్ కట్టర్ తీశారు. ఏ శక్తి ఉపయోగపడుతుంది? శాంభవి శక్తి ఉపయోగపడుతుంది. ఆకలేస్తోంది, తినాలి. ఏం తినాలి, ఎలాంటివి తినాలి అని తెలుస్తుంది కదా మనకి. ఏది తినొచ్చు, ఏది తినకూడదు. అదేంటది? వైష్ణవి శక్తి. కానీ గోరు ఇంతవరకే పెరగాలి, ఆ శక్తి ఇంకా మనకి రాలే. బ్రాహ్మీ శక్తి మనకి రాలే. అదే బ్రహ్మతేజము అంటాం మనం. దాన్ని ఉపాసన చేస్తున్నాం గాయత్రితో. పరిపాలనా శక్తి కొంచెం కొంచెం మనకొచ్చు. లయకారమైనటువంటి శక్తి మనం మూడు బట్టి కోపం వచ్చిందనుకోండి, కొంతమంది టీవీ సెట్లు కూడా విసిరేసేవాడు ఉన్నారు. అద్భుతమైనటువంటి రౌద్ర శక్తి. అది శాంభవి శక్తి యొక్క పరాకాష్ట అనమాట. అది కాదు, దాన్ని మళ్ళా బాగు చేయండి అంటే బాగు చేయలేడు. బాగు చేయగలిగితే బ్రాహ్మీ శక్తి కూడా ఉన్నట్టే. అంచేత ఇవేవో ఎక్కడో అంతరిక్షాలలో ఉన్నాయో మనకి తెలియదు అనుకోకుండా మీకు తెలుసు. ఈ శక్తులు గుర్తించాలి మీరు. నిత్య జీవితంలో అడుగు అడుగున ఈ శక్తుల్ని మనం ఉపయోగించుకుంటూనే ఉంటాం. ఎక్కడ అది దక్షిణ మార్గంలో ఉందో అంటే జ్ఞానపరంగా ఉందో, గాయత్రి మంత్రం రోజుకి 6 మాలలు చొప్పున 1 సంవత్సరం చేస్తే 24 లక్షల గాయత్రి మంత్ర జపం అవుతుంది. అది ఒక పురస్చరణ అవుతుంది. అలాంటిది గురువుగారు 24 చేశారు. గురువు గారిని కూడా మనం మించిపోవాలంటే ఇంకొక, ఇది మీకు తెలుసు కదా, జ్ఞానపక్షం చెయ్యండి, సావిత్రి పక్షం అంతే తేడా. గురువు గారిని మించిపోవటానికి కావలసినటువంటి జ్ఞానపక్షం మీకుంది కదా. అంచేత జ్ఞానపక్షం ఏమైంది? ఇలాగ సాధన చేసుకోవాలి. బీజాలు వేసుకోగలం కదా. ఈ సాధనకి ఈ బీజం వేయాలి, ఈ సాధనకి ఈ బీజం వేయాలంటే అర్థమైంది కదా. ఈ విధమైనటువంటి ఆలోచన రావాలి మనకి అని. అంటే కొంచెం కొంచెం బ్రాహ్మీ బీజాలు కూడా ఉన్నాయి ఎక్కడో. కానీ ఏమవుతుంది? శాంభవి శక్తి ఉంది మన మీద, లయకారకమైన విషయం. ఆ బీజాన్ని టప్పని ఎత్తి పారేస్తాం. అది ఎత్తి పారేయకుండా విష్ణువు యొక్క సహాయం తీసుకుంటే, వైష్ణవి శక్తి యొక్క సహాయం తీసుకుంటే సాధనలు సమానంగా పరిపాలన జరుగుతాయి, పోషణ జరుగుతాయి. అంచేత 3 శక్తులు ఇప్పుడు అర్థమవుతున్నాయి కదా. ఎలాగ మీకు అది జ్ఞానపక్షంగా ఉంటుందో వామపక్షంగా ఉంటుందో. అంచేత పరిస్థితి రిజల్ట్స్ రావాలి అంటే ఏ పక్షం కరెక్ట్ గా ఉండాలి? జ్ఞానపక్షమా వామపక్షమా? సదాశివకి డౌట్ వస్తుంది. వామపక్షం తెలుసు కదా, ఆ బాధకి అర్థం ఏదో. అందుకే అది బ్రేక్ చేద్దామని మనకి ఆ భయాలు పోవాలి. ఆ మనస్సులో ఎక్కించేశారు ఆ విషయాన్ని. అలాగా చేతకాని వాళ్ళు వామపక్షాన్ని మూసి పారేశారు అనుకో, అసలు అందరూ చేతకాని దద్దమ్మలుగా అయిపోతారుగా. జరిగిన ప్రమాదం అది. మొత్తం తాంత్రిక దాన్ని, మొత్తం వామపక్షాన్ని క్లోజ్ చేసి పారేసా ఆధ్యాత్మికతలు. నువ్వేం చేయలేవు. జ్ఞానం అయితే ఉంది, ఎలా ప్రాక్టీస్ చేయాలో దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏంటో మనం మర్చిపోయాం. అంచేత వామపక్షం చాలా ఇంపార్టెంట్. నువ్వు మళ్ళా తంత్రాల్లోకి వెళ్ళిపోకు, రాక్షసుల్లోకి వెళ్ళటం లేదు. మనం ఆ భావం అర్థం చేసుకోం, వామపక్షం అంటే ఏంటో. ఆ వామపక్షాన్ని ఇప్పుడు ప్రకృతికి అందించాలి మనం ఆధ్యాత్మిక జగత్తులో. అంచేత కానీ అవంతా ఏవో కొత్త కొత్త శక్తులు అనుకోకండి అని చెప్తున్నాను. అంతా మీరు చేస్తున్నటువంటి శక్తులే, మీరు ఉపయోగించుకుంటున్నటువంటి శక్తులే. మరి కుండలిని శక్తిని ఎప్పుడైనా మీరు ఉపయోగించుకున్నారా? కుండలిని యొక్క జ్ఞానపక్షం ఏంటి?
నాకు గుర్తులేదు, చూడాలి పుస్తకం అంచేత మిమ్మల్ని అడిగా, మీకు గుర్తుందా? నాకు తెలీదు. వేదమాత కదా. వేదమాత అంటే ప్రకృతి నియమాలను పూర్తిగా అవగాహన చేసుకునేటటువంటి శక్తి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నవాడు కూర్చున్నట్టు అలా పైకి లేవాలి. లేవగలడా? ఇంచేత లేవలేడు, వేదమాత లేదు. అలా పైకి లేవగలిగేటటువంటి ప్రకృతి నియమాలు వాడికి తెలియదు. కానీ హెలికాప్టర్లో ఉన్నవాడు ఇంచేత లేవగలిగాడు, వాడికి వేదమాత ఉంది. అంటే వేదమాత అంటే వేదగానాలని కాదు, ప్రకృతి యొక్క నియమాలు తెలుసుకోవటం. సరే, హెలికాప్టర్ వాడికి తెలుసు ఎలా ఎదగాలో. హెలికాప్టర్ నువ్వు ఇవ్వలేదు వాడికి, లేవమని వాడిని చూస్తాను, లేవగలడా? అంచేత హెలికాప్టర్ ఇచ్చావు నువ్వు వాడికి, వాడు లేపేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు. సినిమా హీరో కాకపోతే కండిషన్ అది. సినిమా హీరో అయితే లేచిపోతాడు వాడు, ఏదైనా నడిపేయగలడు వాడు. మనం ఏం చేయాలి? లేపలేము. ఇంచేత లేపలేము. హెలికాప్టర్ తో పైకి లేవగలము అనేటటువంటి వేదమాత ఉన్నా హెలికాప్టర్ నడిపేటటువంటి కుండలిని శక్తి లేదు. అర్థమైంది ఇప్పుడు కుండలిని శక్తి అంటే, వేదమాత అంటే ఏంటో. అంచేత ఇవంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు మనకు ఉపయోగించుకుంటున్నవే. ఏ శక్తికి ఏ పేరు పెట్టాం? సైన్స్ అంటే అంతే కదా. ప్రకృతిలో ఉన్నవే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు పెట్టి దాంట్లో ఉన్నటువంటి వేదమాతను లాక్కొస్తారు వాళ్ళు. ఓ ఫార్ములా తయారు చేస్తారు, ఒక లాని తయారు చేస్తారు. ఆ లానే రుచ అంటాం. E=mc². అదొక రుచ, అదొక మంత్రము. ఇంకా మంత్రాన్ని నువ్వు ఎంత మననం చేస్తే అంత ఎక్కువ దాన్ని ఉపయోగించుకోగలవు. బాగా మననం చేసిన వాళ్ళు ఆ ఫార్ములాని ఉపయోగించుకుని, ఆ రిక్ ని ఉపయోగించుకుని ఆటమ్ బాంబ్ తయారు చేశారు. ఎలా తయారు చేయగలిగారు? పరమాణువులో ఇంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది జ్ఞానపక్షం. ఇదే శక్తి గాయత్రి మంత్రంలో. పరమాణువులో చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ప్రయత్నం చేస్తే దాన్ని పరమాణు విస్ఫోటన చేయవచ్చు. ఇది ఏ శక్తి? వేదమాత. కానీ ఆ వేదమాత శక్తిని కుండలీకరణం చేసి ఒక బాంబులో పెట్టాలి. కుండలీకరణం అంటే మీకు అర్థం తెలుసా? అసలు లెక్కల్లో ఏమంటాం? బ్రాకెట్స్ వేస్తాం. అంచేత ఆటం బాంబులో ఏం చేశారు వాళ్ళు? ఆ వేదమాత శక్తిని తీసుకొచ్చి కుండలీకరణం చేశారు, బ్రాకెట్స్ పెట్టారు. ఇదే ఆటం బాంబు అని, ఇది దీపావళి బాంబు అని. దీపావళి బాంబులో మనం ఇంకో రకాలైన బాంబు ఉంటాయి. బాంబులు వేసి అలా వెలిగిస్తాం, మనం చెవులు మూసేసుకుంటాం, థుస్ అంటుంది. అదో రకమైన కుండలిని శక్తి బ్రాకెట్స్ లో పెడతాం. అర్థమైందా ఇప్పుడు కుండలీకరణ శక్తి అంటే ఏంటో? అంచేత మన శరీరాలన్నీ కూడా ఏమయ్యాయి? కొంత అద్భుతమైనటువంటి శక్తిని కుండలీకరణం చేసుకుని ఉన్నాయి. మీ పరిధిలో మీ శక్తి ఉంది, ఇతని పరిధిలో ఇతని శక్తి ఉంది. అంచేత ప్రతి మనిషిలోనూ కుండలిని శక్తి ఉంది, లేనివాడవుడు. అంచేత మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. సవ్యంగా అర్థం చేసుకుంటే ఈ గాయత్రి యొక్క 24 శక్తులు కూడా మన శరీరంలో ఉన్నవే. వాటిని పెంచుకోవాలి, వాటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి మనం. సావిత్రి, బ్రాహ్మి, సరస్వతి, వైష్ణవి, లక్ష్మి, శాంభవి, దుర్గా. తర్వాత శాంభవి వేదమాతన, దేవమాత, ప్రాణాగ్ని. దాని తర్వాత విశ్వమాత, భవానీ వరకు మనం చదువుకున్నాం. మనం ఈ విశ్వమాత భవానీ శక్తుల నుంచి ప్రకృతిలో కూడా కొత్త కొత్తగా రూపుదాలుస్తున్నాయి. అవి ఇదివరకు ఉన్నటువంటి ఋషులు వాటి గురించి పట్టుకున్నారు, కానీ జ్ఞానపక్షాన్ని పట్టుకున్నారు. జ్ఞానపక్షం ఎప్పుడైనా పట్టేసుకోవచ్చు, ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానపక్షాన్ని. కానీ ఆ జ్ఞానపక్షానికి తగినటువంటి వనరులు ప్రకృతి సమకూర్చకపోతే ఆ జ్ఞానపక్షం ఎందుకు పనికిరాదు. రేడియో యాక్టివిటీ కనిపెట్టాం. రేడియో యాక్టివిటీ ఎందుకు కనిపెట్టగలిగాం? ప్రకృతిలో యురేనియం అనేటటువంటి పదార్థం ఉంది అని సైంటిస్ట్ దగ్గరికి వచ్చింది గనక. ఆ పదార్థమే లేకపోతే కనిపెట్టలేం కదా. అదే కనిపెట్టి ఉండకపోతే ఆటం బాంబ్ తయారయ్యేది కాదు. అదే విధంగా రాబోయేటటువంటి రోజులలో మీరు ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి జ్ఞానపక్షము, వామపక్షము చాలా అవగాహన చేసుకోండి. అది లేదు అసలు ప్రకృతిలో, యాక్టివ్ గా లేదు. లేదు అంటే అన్ని ఉన్నాయి ప్రకృతిలోనే.
నిక్షిప్తంగా ఉన్నాయి, గూఢంగా ఉన్నాయి, వాటిని బయటికి తీసుకురావాలి. ఈ నవరాత్రి సాధన ఇప్పుడు సరవబోయేటటువంటి 9 శక్తులు 10 ఉన్నాయి, 9 అనుకుందాం నవరాత్రి కనుక. కానీ ఈసారి నవరాత్రి ఇంకో తమాషా ఉంది. అది 11 రోజులు వస్తుంది. విజయదశమి 11వ రోజు పడుతుంది. అది ఒక ఆశ్చర్యమే. మనకి ఎక్స్ట్రా టైం ప్రకృతి కూడా ఇచ్చింది. మీరు చేయలేరులే, ప్రకృతి ఒక రోజు ఇవ్వటం గొప్పే, అది ఇవ్వదుగా అసలు ఒక్క క్షణం కూడా. అంచేత ఈ నవరాత్రులలో ఇప్పుడు చదువుతున్నటువంటి శక్తులు విశ్వమాత, భవాని అవగాహన చేసుకున్నారు మీరు. నేను చెప్పాను కూడా, అది 15వ శతాబ్దంలోనే విశ్వమాత శక్తి యొక్క జ్ఞానపక్షము ప్రకృతికి అందించటం జరిగింది. అది అందించటం జరగటం వల్లే స్వాతంత్ర్య ఇచ్ఛ వచ్చింది ప్రపంచంలో. ఈనాడు ఇప్పటికీ ఇంకా కొన్ని స్వాతంత్రం పొందిన దేశాలు ఉన్నప్పటికీ మెజారిటీ స్వాతంత్ర్యం కావాలి, స్వాతంత్ర్యం ఇవ్వాలి, స్వాతంత్ర్యం ఇవ్వకపోతే బాగుండదు అనేటటువంటి భావన ఈ విశ్వమాత కారణం వల్లే వచ్చింది. దానిని ప్రాక్టికల్ గా ఉపయోగించుకున్నటువంటి లీడర్స్ ఎక్కడెక్కడైతే ఈ స్వాతంత్ర్యం కోసం సమరం సల్పబడుతోందో, ఆ కోరిక బీజ రూపంలో ఉన్నదో అక్కడక్కడ ఏ శక్తి ఉంది? భవానీ శక్తి ఉంది. ఆ భవానీ శక్తి ఈ విశ్వమాతా శక్తి తర్వాత ఋతుంభర శక్తి తక్షణమే ఒక విషయం గురించి కూలంకషంగా చర్చించకుండా ఇది రైటా ఇది తప్ప అని మనం ఏం చేస్తూ ఉంటాం? వివేచన చేసుకుంటాం, చాలా ఆలోచిస్తాం. ఎక్కడ చేర్పించాలి? ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవుతాడు, పాస్ అయిన దగ్గర నుంచి ఇంకా తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఏ గ్రూప్ వస్తుంది, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, సీట్ వస్తే వరంగల్ ఆర్ఈసీలో తీసుకోవాలా లేకపోతే గుంటూరు ఆర్వీఆర్లో తీసుకోవాలా, ప్రాస్ అండ్ కాన్స్ ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా కరెక్ట్ గా ఎక్కడ జాయిన్ అవ్వాలో ఏమీ ఆలోచించకుండా టప్పని చెప్పగలుగుతామే, అది ఋతుంభర ప్రజ్ఞ. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆలోచన విధానాన్ని షార్ట్ సర్క్యూట్ చేసేస్తాం, ఆలోచించాం మనం. మరి ఆలోచించకుండా సవ్యమైనటువంటి కరెక్ట్ అయినటువంటి లక్ష్యాన్ని మనం ఎలా పొందగలం? ఏదో సినిమాకి వెళ్దాం, దానికి కూడా చాలా మంది చాలా ఆలోచిస్తారు. అసలు ఆ ఆలోచనలతోనే సినిమాలు మానేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఈ సినిమాకి వెళ్దామా ఆ సినిమాకి వెళ్దామా, వీడు అదంటాడు వాడు అదంటాడు, చివరికి రెండు ఎగిరిపోతాయి. ఇదేమీ కాకుండా అసలు కరెక్ట్ గా ఆసారి ఏ సినిమాకి వెళ్లి కూర్చుంటే కరెక్ట్ గా మీరు ఆ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తితో 5 సంవత్సరాల తర్వాత ఒక అగ్రిమెంట్కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత మనవడు పుడతాడు. ఆ మనవడు అమెరికాలో ఫలానా చోట సెటిల్ అవుతాడు అన్నది ఆ క్షణంలోనే. సినిమాకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడే మీకు ఇదంతా తెలిసిపోయింది అనుకోండి. ఒకసారి అలాంటి పరిచయాలు జరుగుతూ ఉంటాయి. సినిమాకి వెళ్తారు మీరు, ఎవడో పరిచయం అవుతాడు, ఆ పరిచయం మెల్లిమెల్లిగా స్నేహంగా మారుతుంది. వాడితో మీరు బిజినెస్ అగ్రిమెంట్కి వస్తారు 5-6 ఏళ్లలో. ఆ బిజినెస్ అగ్రిమెంట్కి వచ్చాక ఏమవుతుంది? మీ పిల్లవాడు వాళ్ళ పిల్లవాడిని పెళ్లి చేస్తారు. జరగొచ్చు కదా ఇది. కానీ సినిమాకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇదంతా మీ కంటి ముందు రాగలిగితే దాన్ని ఋతుంభర ప్రజ్ఞ అంటాం. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ప్రద్యుమ్నుడు పుడతాడు, వాడు శంబరాసురుడిని చంపుతాడు అన్నది ఒక క్షణంలో తెలిసింది శివుడికి. కాల్చిపారేశాడు కోపం వచ్చి. శాంభవి శక్తి కదా, 3వ కన్ను తెరిచాడు, కాల్చిపారేశాడు. చూశారు కదా శ్రీకృష్ణలో. కాల్చిపారేశాక రతీదేవి కన్ఫ్యూజ్ అయింది. నువ్వేమి కంగారు పడుగులే, అతి త్వరలో మళ్ళా నీ భర్త సశరీరధారిగా దొరుకుతాడు అన్నాడు. అతి త్వర అంటే ఏంటి? కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత, యుగాలు మారిన తర్వాత. అంటే ఆ ఋతుంభర ప్రజ్ఞ ఉన్నవాడికి ఇన్ని యుగాల కాలం కూడా అతి త్వరలో తక్షణమే. ఋతుంభర ప్రజ్ఞ అంటే అర్థమైంది కదా. ఆ ఋతుంభర ప్రజ్ఞ కలిగిన వాళ్ళని ఋషులు అంటాం మనం. అది మన మొదటి లక్ష్యం. ఋషిత్వం అంటే అంతే. ఋషి తర్వాత మళ్ళా మహర్షి, మహర్షి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత దేవర్షి. ఇవంతా కూడా భౌతిక జగత్తులో ఉన్నటువంటి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలకి ప్రతి అని చెప్పాను. ఏంటో గుర్తున్నాయా మీకు? బుద్ధి. బుద్ధి దేనికి? ఋషికి. అంచేత బుద్ధికి ఇండైరెక్ట్ గా ఇక్కడే ఉంది ఋతుంభర ప్రజ్ఞ ఉంది.
బుద్ధిమంతుడు ఎంత త్వరగా భౌతిక జీవితంలో డెసిషన్స్ తీసుకుంటాడో, కానీ ఎంత డెసిషన్స్ తీసుకున్నా వాడు ఈ జీవితానికి సంబంధించినటువంటి డెసిషన్సే. ఋతుంభర ప్రజ్ఞ కలిగిన వాడు వరుస పరంపర వెళ్ళిపోతుంది. ఇంకా వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. వాడి ఇష్టం ఎక్కడ స్విచ్ ఆపుకుంటాడో వాడు. చాలే, ఒక 20 యుగాలు చూసాం, సినిమా చాలు అనుకుంటే ఆపుకుంటాడు అక్కడ వాడు. అందువల్ల ఆ దేవర్షి స్థితిలో ఉన్నటువంటి నారదుడు వెనక్కి ముందుకి కూడా రాగలడు. కాలంలో ముందు కాలానికి వెళ్ళిపోగలడు. ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆ ముందు కాలానికి ఎలా వెళ్ళగలమని. ఋతుంభర ప్రజ్ఞ యొక్క అవగాహన మనకి వస్తే ఏంటి, ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణ, ఋతుంభర ప్రజ్ఞకి సినిమాకి వెళ్ళామని ఒక మామూలు ఆలోచన వచ్చింది. కానీ ఈ మామూలు ఆలోచన ఇంత రియాక్షన్స్ కి దారి తీస్తుంది అని తెలిసినవాడు సినిమాకి వెళ్తాడా వెళ్ళడా? ఖచ్చితంగా వెళ్తాడు. వాడు తీసుకున్న నిర్ణయం మనం తీసుకున్న నిర్ణయాలకి తేడా ఉంది. ఋషులు తీసుకునేటటువంటి నిర్ణయాలకి